Hello children, welcome to our channel. Yesterday we discussing some professions and tools also. Today we are going to different tools, professionals in our daily life. If you anybody miss first part of the professions and its service, I will giving the link in description. Go through the description and see the video also. Now different professionals in our daily lives. For different purposes, we need different people who can help us. There are several people in our society who belong to different professions. This is Veeraya. He is a greengrocer. He sells vegetables and fruits. Look these children. In this picture, what you observe? Here is a man selling vegetables and fruits also. So he is a greengrocer who sells us fruits and vegetables. Farmers bring their vegetables to the wholesale market. The mandi merchants buy the vegetables from the farmers and sell them to the vendors. The vendors segregate the vegetables depending on the size and quality and sell them through the streets, carrying them in their baskets or moving them on cart tray. ఫార్మర్స్ మొదటగా వెజిటబుల్స్ ని తీసుకొని హోల్సేల్ మార్కెట్ లో అమ్ముతారు. అందులో మండీ మర్చెంట్స్ తీసుకొని వాటిని ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొని వ్యాపారవేత్తలకి అమ్ముతారనమాట. అక్కడ ఆ వెండర్స్ అనేవాళ్ళు వెజిటబుల్స్ ని సైజ్ వారిగా సపరేట్ చేసి దానికి తగినట్టు ధరను నిర్ణయించి అమ్ముతారు. దాన్ని తీసుకున్న డైలీ వేజెస్ ఈ గ్రీన్ గ్రాసర్ లాంటి వాళ్ళు బాస్కెట్లు తట్టల్లో గాని లేదంటే ఇట్లాంటి కార్ట్ లో గాని మనకు వెజిటబుల్స్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట. దిస్ ఈజ్ గోపాల్. హీ ఈజ్ ఏ మిల్క్ మ్యాన్. హీ సప్లైస్ మిల్క్. పాలవాడు అంటుంటాం కదా, ఇతని పేరు గోపాల్. ఇతను పాలవాడు, పాలు తెచ్చి ఇస్తూ ఉంటాడనమాట. దిస్ ఈజ్ మౌనిక. షీ ఈజ్ ఏ ఫ్లోరిస్ట్. షీ సెల్స్ ఫ్లవర్స్. ఈమె పేరు మౌనిక. ఈమె ఏం చేస్తుంది? పూల వ్యాపారి, పూలను అమ్ముతుందన్నమాట. దిస్ ఈజ్ జాన్. హీ ఈజ్ ఏ కెమిస్ట్. హీ సెల్స్ మెడిసిన్స్. ఇతని పేరు జాన్. ఇతను ఎక్కడున్నాడు నాన్న? మెడికల్ షాప్ లో ఉన్నాడు. అంటే మెడిసిన్స్ మనకి అమ్ముతాడు అనమాట. దిస్ ఈజ్ భాషా. హీ ఈజ్ ఏ గ్రోసర్. హీ సెల్స్ సెరల్స్, పల్సెస్, స్పైసెస్ అండ్ రైస్. ఇతని పేరు భాష అన్నమాట. అతను కిరాణా కొట్టు పెట్టుకుని అన్ని రకాలైనటువంటి పప్పులు దినుసులు మనకి అమ్ముతాడనమాట, రైస్ తో సహా. లెట్ us వాచ్ ద మేకింగ్ ఆఫ్ పాట్స్. ఇప్పుడు మనము కుండను ఎలా తయారు చేస్తారో చూద్దాం. రాజయ్య ఈజ్ ఏ పాటర్. హీ మేక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాట్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్. He sells them at the village market. He learned the process of making pot from his grandfather. ఇతను రకరకాల సైజుల్లో రకరకాల ఆకారాల్లో కుండలు తయారు చేస్తాడనమాట. ఈ కుండలు తయారు చేయడం అనేది వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాడు. లెట్ us వాచ్ హిమ్ మేకింగ్ ద పాట్స్. ఇప్పుడు మనం అతన్ని గమనిద్దాం. ఏ విధంగా అతను కుండలు తయారు చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, రాజయ్య బ్రింగ్స్ క్లే టు మేక్ ద పాట్స్. రాజయ్య మట్టిని తీసుకొస్తాడు మొదటగా. తర్వాత ఏం చేస్తాడు? హీ సోక్స్ ద క్లే ఇన్ వాటర్ అండ్ kneads ఇట్ విత్ హిస్ లెగ్స్ టు మేక్ ఇట్ సాఫ్ట్. ఏం చేస్తాడు? నీటిలో తడిపి ఉంచి కాళ్లతో బాగా తొక్కి నునుపుగా సాఫ్ట్ గా వచ్చే విధంగా చేస్తాడనమాట. హీ టేక్స్ ద సాఫ్ట్ క్లే అండ్ రోల్స్ ఇట్ ఆన్ ఎ పాటర్స్ వీల్ అండ్ షేప్స్ ద క్లే ఇంటూ ఏ పాట్. తర్వాత దాన్ని ఏం చేస్తారంటే కుండలు చేసేటువంటి చక్రం పైన ఉంచి కుండల షేప్ కు వచ్చే విధంగా కుండల్ని తయారు చేస్తాడనమాట. తర్వాత
He taps the pot made on the wheel with a wooden plate to get the correct shape. అలా చేసినప్పుడు ఏదైనా వంపులు వచ్చి షేప్స్ సరిగా లేకపోతే ఆ షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా చెక్కతో చేసినటువంటి కర్రతో కొడతాడనమాట. హీ డ్రైస్ ద పాట్స్ ఇన్ ద షేడ్ ఫస్ట్ అండ్ అండర్ ద సన్. ఫస్ట్ నీడలో ఆరబెడతాడు, తర్వాత సూర్యుని కింద పెట్టి ఎండలో పెట్టి ఆరబెడతాడు అనమాట. హీ బేక్స్ ద డ్రైడ్ పాట్స్ ఇన్ ఏ క్లీన్. ఒక కొలిమిలో ఉంచి ఆ కుండల్ని కాల్చుతాడనమాట. ఈ విధంగా కుండ అనేది రాజయ్య తయారు చేస్తాడనమాట. ఇక చూడండి ఒక యాక్టివిటీ. బ్రింగ్ సమ్ క్లే ఫ్రమ్ ఏ నియర్ బై ఫీల్డ్. మిక్స్ ద క్లే విత్ ఎ లిటిల్ వాటర్ అండ్ మేక్ ఎ టాయ్స్ విచ్ యు లైక్ అండ్ డిస్ప్లే ఇన్ యువర్ క్లాస్. మీరు కూడా దగ్గరలో ఉన్నటువంటి భూమిలో కానీ లేదా చెరువుల్లో కానీ మట్టిని సేకరించి దానిని కలిపి మీకు నచ్చిన ఆకారాలు ఆకృతులు తయారు చేసి మీ పాఠశాలలో మీ తరగతిలో ప్రదర్శించాలి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు. హూ క్లీన్స్ ద టాయిలెట్స్ ఇన్ యువర్ స్కూల్? ఎవరు టాయిలెట్లను క్లీన్ చేస్తారు? ఎస్, ఆయా క్లీన్స్ ద టాయిలెట్స్ ఇన్ యువర్ స్కూల్. హూ స్వీప్స్ ద స్ట్రీట్స్ ఇన్ యువర్ విలేజ్? ఎవరు స్వీప్ చేస్తారు? స్వీపర్స్ స్వీప్స్ యువర్ ట్రీస్ ఇన్ యువర్ విలేజ్ కదా. స్ట్రీట్స్ ని స్వీపర్స్ స్వీప్ చేస్తారనమాట. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో వన్ టు క్లీన్ దెమ్? ఏం జరుగుతుంది వాటిని క్లీన్ చేయకపోతే? చెత్త చెదారం పేరుకుపోయి మురికిగా తయారయ్యి రకరకాల క్రిములు, అదేవిధంగా బ్యాక్టీరియా, వైరస్ పెరిగి రకరకాల వ్యాధులకు గురయ్యి మరణాలు కూడా సంభవిస్తాయి. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఎంత క్లీన్గా శుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నీట్గా చేతులు కడుక్కుంటూ శానిటైజ్ వాడుకుంటూ మొహానికి మాస్కులు తప్పనిసరిగా ధరించి బయటకు వెళితే మనం కొంతవరకు ఆరోగ్యంగా ఉండగలం. ఎక్కడైనా సరే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఇది చెప్పింది మనకి గాంధీజీ తాత. ఇన్ అవర్ సొసైటీ we find many people who helps us in many ways. The people who keep our streets and gutters clean are known as sanitation workers. Sanitation workers, they protect us from diseases. Just as the soldiers protect the borders from enemies, we should appreciate their importance and respect them. So, మామూలుగా మన సొసైటీలో మన స్ట్రీట్స్ గాని మురికిగా ఉన్న ప్రాంతాలను గాని శుభ్రపరిచే వాళ్ళను శానిటేషన్ వర్కర్స్ అంటారు. వాళ్ళని మొదట రోగాల నుంచి రక్షించుకుంటూ మనకు కూడా ప్రొటెక్ట్ ఇచ్చే విధంగా క్లీన్ చేస్తారనమాట. యాజ్ యూజువల్ మనకు ఒక సోల్జర్ లాగా, సైనికుడు ఏ విధంగా అయితే దేశంలోనికి శత్రువులు చొచ్చుకొని రాకుండా ఏ విధంగా అయితే కాపలా కాస్తాడో అదే విధంగా మన శానిటేషన్ వర్కర్స్ అనేవాళ్ళు మన శరీరాల్లోకి రోగకారకమైన క్రిములు, వైరస్లు చేరిపోకుండా, అవి పెరిగిపోకుండా మనకు రక్షణ కల్పిస్తూ క్లీన్ అనేది చేస్తారనమాట. సో వాళ్ళను కూడా మనము గౌరవించాలి. ఇక్కడ ఒక అతను చూడండి ఎంత మంచి ఇది చేశాడంటే, ఒక క్లీన్లీనెస్ పైన ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేశారు. బెజవాడ విల్సన్ అనే ఇతను మెగసెసే అవార్డు విన్నర్. ఎందుకు మెగసెసే అవార్డు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మెగసెసే అవార్డు విన్నర్ హ్యాస్ బీన్ ఫైటింగ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఈవిల్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ది ప్రాక్టీస్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ బై సఫీ కర్మాచారీస్. Those involved in the most undignified of labors manually remove night soil from dry latrines. He fought for rehabilitation and rehabilitation of Safai Karmacharis and he said, the son of manual scavenger need not to take the same profession. If you are not providing that freedom and opportunity, we are creating a social divide. అతను చెప్పాడు, ఎవరైతే ఈ కర్మాచారీస్ అనే సఫాయి కర్మాచారీస్ అనే వాళ్ళు
ఎప్పుడు కూడా లెట్రిన్స్ క్లీన్ చేస్తూ అందులో ఉన్న మట్టి తీసే ఉద్యోగాలు చేసేవాళ్ళు అనమాట. దీనికోసం వీళ్ళలో అవేర్నెస్ తీసుకుని వస్తూ అదే విధంగా వీళ్ళ పిల్లలు కూడా ఇదే ప్రొఫెషన్ చేపట్టాలన్న ధోరణిని మార్చి వాళ్ళకి నచ్చినట్టు బ్రతకాలి. అలా లేకపోతే సోషల్ డివైడ్ అంటే సామాజిక డివైడ్ భాగస్వామ్యం అనేది మారిపోతుందనేసి ప్రజల్లో అవేర్నెస్ కలిగించినాడు బెజవాడ విల్సన్. చాలా మంచి పని చేశాడు కదా. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయాలి. అతను చూడండి అన్డిగ్నిఫైడ్ గా పాపం నైట్ టైమ్స్ కూడా సాయిల్ ఆ డ్రై లెటరిన్స్ లో నుంచి సాయిల్ తీయడం, ఆ దుర్గంధాన్ని భరించడం అనేది పాపం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ కదా నాన్న పిల్లలు. ఇలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు కూడా మానవత్వాన్ని మనం చాటుకోవాలి. వాళ్ళకు కూడా మనం సమాన హక్కుని కల్పించాలి మనతో పాటు జీవించడానికి. We should keep our environment clean. Toilets is one of the place which has harmful microorganisms. Always flush the toilets. Wash your hands with soap after using or cleaning the bathrooms. సో మన పర్యావరణాన్ని పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి కదా. అందులో భాగంగా ఎప్పుడు కూడా ఈ టాయిలెట్స్ లో సూక్ష్మ క్రిములు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో అలా పెరగకుండా ఉండాలంటే ఎప్పుడు ఫ్లష్ చేస్తూ ఉండాలి. టాయిలెట్స్ ని క్లీన్ చేయాలి వాటర్ తో. అదే విధంగా మన హ్యాండ్స్ కూడా సోప్ తో క్లీన్ చేసుకోవాలి. బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ ద టాయిలెట్స్ అట్ హోమ్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్. మనము ఈ బకెట్, ఫినాయిల్, టాయిలెట్ క్లీనరు, బాత్రూమ్ బ్రూమ్, పొరక ఇవన్నీ ఉపయోగించి మన బాత్రూమ్స్ అనేవి కానీ టాయిలెట్స్ అనేవి కానీ మన ఇళ్లలో క్లీన్ చేసుకుంటాం కదా పిల్లలు. ఇక్కడ చూడండి గాంధీ తాత చెప్తున్నాడు, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. పరిశుభ్రతే దైవత్వము అని చెప్తున్నాడు. లెట్ us know about professions. Washerman washes and irons clothes. Goldsmith makes ornaments of gold. Cobbler mends shoes. అంటే ఏంటి? వాషర్మెన్ చాకలివాడు మన బట్టలు ఉతుకుతాడు, అదేవిధంగా ఐరన్ చేసి ఇస్తాడు. గోల్డ్ స్మిత్ అంటే బంగారు ఆచారి. ఆచారి ఏం చేస్తాడు? మనకి నగలనేవి చేస్తాడు. కాబ్లర్ మెన్స్ షూస్ అంటే మనకి చెప్పులు షూలు చేస్తాడు కాబ్లర్ అనేది. ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడు? రిపేర్స్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. అంతేనా? ప్లంబర్ ఫిట్స్ పైప్స్ అండ్ ట్యాప్స్. పైపులు మన ఇంట్లో ఏదైనా పోయినవి వచ్చినవి ఈ ప్లంబర్ అనే అతను మనకి చేసిస్తాడు అనమాట. పోర్టర్ హెల్ప్స్ క్యారీ అవర్ లగేజ్. మన రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లలో కానీ, విమానాశ్రయాల్లో బయట కానీ మన వస్తువులు క్యారీ చేసి మనకి హెల్ప్ చేస్తారనమాట. ఫిషర్మ్యాన్ అంటే చేపలు పట్టేవాడు. క్యాచెస్ ఫిష్ అండ్ సెల్స్ దెమ్. మనకి చేపలు పట్టి అమ్ముతుంటాడు. శానిటేషన్ వర్కర్ శానిటైజ్ ద సరౌండింగ్స్. అంటే ఈమె మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వీధుల్ని శుభ్రపరుస్తూ ఉంటుంది. సోల్జర్ ప్రొటెక్ట్స్ ద కంట్రీ. సోల్జర్ మనకి మన కంట్రీకి రక్షణగా ఉంటారు కదా. అది పిల్లలు ప్రొఫెషన్స్ సంబంధించింది. మరికొన్ని ప్రొఫెషన్స్ ఇప్పుడు చూద్దాం. We also find people of many professions who giving their services necessary for the welfare of the society. మనము ఇంకా కొన్ని రకాలైనటువంటి ప్రజలు కొన్ని రకాల వృత్తులను చేపట్టి సమాజ మంచిని కోరుతుంటారు. నేమ్ ద ప్రొఫెషన్స్ ఫర్ ద గివెన్ పిక్చర్స్. ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషన్స్ మనము గుర్తించి ఇప్పుడు రాద్దాం. ఓకేనా పిల్లలు? లెట్స్ రెడీ. ఈమె ఎవరు? టీచర్. ఎవరు ఇవేదే? టీచర్. ఈమె డాక్టర్. నర్సేనా ఈమె? ఎస్. చూస్తూనే వాళ్ళ ఆహార్యాన్ని బట్టి, వాళ్ళు వేసే దుస్తులను బట్టి వాళ్ళ ప్రొఫెషన్ ని మనము గుర్తించవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇద్దరు బ్రౌన్ కలర్ డ్రెస్సుల్లోనే ఉన్నారు, కానీ చేతిలో లాఠీ ఉంది కాబట్టి ఇతనెవరు?
పోలీస్. అవునా? ఉత్తరాలు బట్వాడా చేస్తున్నాడు కాబట్టి పోస్ట్ మ్యాన్. ఇతను వైట్ పైన బ్లాక్ కోట్ వేసుకున్నాడు. ఇది ఉంది. ఇలా ఉన్నప్పుడు ఎవరు అని గుర్తించవచ్చు మనం? ఎస్, లాయర్. లాయర్. ఓకేనా పిల్లలు? ఇక చూద్దాం. There are many professions which support and help the farmer. ఫార్మర్కి కొంతమంది ప్రొఫెషన్స్ హెల్ప్ చేస్తారట, సపోర్ట్ చేస్తారు. చూద్దాం వాళ్ళు ఎవరు. ద అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రొవైడ్స్ సీడ్స్ అండ్ టూల్స్ టు ద ఫార్మర్ అట్ సబ్సిడీ సీడ్ రేట్స్. అంటే ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే వాళ్ళు సీడ్స్ ని అదే విధంగా వస్తువుల్ని సబ్సిడీ రేట్లకే ఇస్తుంటారనమాట. అంటే తక్కువ రేట్లకి ఇస్తుంటారు. The electrical engineer supports by supplying power to the farmer. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టైంకు తగిన విధంగా కరెంట్ ని ప్రొవైడ్ చేసి హెల్ప్ చేస్తారు. A bank manager gives loans at a low interest to help the farmer. అదేవిధంగా వ్యవసాయదారునికి హెల్ప్ చేసే ఉద్దేశంతో బ్యాంక్ మేనేజరు తక్కువ వడ్డీ రేట్లతో లోన్లు ఇస్తారనమాట. A తహసీల్దార్ issues land rights passbooks needed to the farmer. ఇది ముఖ్యం. అతని యొక్క భూమిని రక్షించుకోవడంలో భాగంగా తహసీల్దార్ ఏం చేస్తాడు? అతనికి ఒక పాస్బుక్ అనేది ఇస్తాడు. ఒక వ్యవసాయదారునిగా గుర్తింపు పొందుతూ అదేవిధంగా తనకున్న నేలను తనదిగా గుర్తింపబడడానికి పాస్బుక్ అనేది ఇస్తారు. A plate of served rice in your hands is the farmer's effort and hard work. Thus, we see that there are many offices which extend their services to help farmers. సో మన ప్లేట్లోకి ఒక ఫుల్ మీల్స్ రావాలంటే దాని వెనకాల ఎంతమంది కష్టం ఉంటుంది, అదేవిధంగా వ్యవసాయదారుని కష్టం ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం. డూ యు నో? మీకు తెలుసా? డ్యూరింగ్ COVID-19, the sanitation workers acted as a front-line warriors without any fear by constantly sanitizing the areas day and night. We should salute and respect their selfless service rendered during such situation. నిజమే కదా? ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో వాళ్ళ ప్రాణాలని సహితం లెక్క చేయకుండా మొదటి వరుసలోని యుద్ధ యోధులలాగా మనకు సేవలు అనేవి అందించారు. కాబట్టి మనం వాళ్ళకి రుణపడి ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి గౌరవాన్ని అనేది మనం ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళ సేవలను మనం గుర్తించాలి. ఇది పిల్లలు ప్రొఫెషన్స్ కి సంబంధించినటువంటి లెసన్. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు చాట్ బాక్స్ లో అడగొచ్చు. అదేవిధంగా దీనికి ముందు భాగం మీరు చూడాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను లింక్ అనేది. ఆ డిస్క్రిప్షన్ లింక్ చూసి కూడా మీరు ముందు భాగాన్ని నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ పిల్లలు. టేక్ కేర్.